ఇరాన్ అమెరికా యుద్ధం నెలల తరబడి కొనసాగుతూ ఉండడంతో దుబాయ్లో పనిచేస్తున్న ఇతర దేశాలకు చెందిన కార్మికులతో పాటు భారతీయ కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్రాయెల్ కలిసి ఇరాన్పై బంకర్ బస్టర్ బాంబులతో దాడి చేసి ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమైనీని లేపేశాయి. అటు నుంచి మొదలైన యుద్ధం తాత్కాలికంగా కొన్ని రోజుల పాటు ఆగినా గత శనివారం నుంచి మళ్లీ మొదలైంది. అమెరికా ఇరాన్పై విచ్చలవిడిగా వైమానిక దాడులు చేస్తుంటే దీనికి కౌంటర్గా ఇరాన్ గల్ఫ్ దేశాలపై డ్రోన్లు, క్షిపణులతో దాడులు చేస్తూ అక్కడి పాలకులను వణికిస్తోంది. ఇక దుబాయ్ విషయానికి వస్తే ఇండియా నుంచే కాకుండా ఇతర దేశాల నుంచి పెద్ద సంఖ్యలో కార్మికులు వలస వెళ్లి ఉద్యోగాలు చేస్తుంటారు. మరి యుద్ధం కారణంగా ఇండియన్స్ తో పాటు ఇతర దేశాలకు చెందిన కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం. ఇరాన్ అమెరికా యుద్ధం యావత్ ప్రపంచానికి ఇంధన సంక్షోభం తెచ్చిపెడతాయి. దుబాయ్లో పనిచేస్తున్న మన భారతీయ కార్మికులకు ఉపాధి కష్టాలు తెచ్చిపెట్టింది. నెలల తరబడి యుద్ధం అలా కొనసాగుతుంటాయి. దుబాయ్లో పనిచేస్తున్న భారతీయ కార్మికులతో పాటు ఇతర దేశాలకు చెందిన కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇండియా నుంచి వలస వెళ్లిన కార్మికుల ఉద్యోగాలు ఊడుతున్నాయి. మరోపక్క వేతనాల్లో కోత పడుతోంది. అలాగే ఉద్యోగం ఊడితే కొత్త ఉద్యోగం కోసం వెతుక్కోవడం చాలా కష్టంగా మారింది. ఒకప్పుడు దుబాయ్ అంటే తేలిగ్గా ఉద్యోగాలు దొరుకుతాయని చాలా మంది ఇండియా నుంచి మన పొరుగున పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఫిలిప్పీన్స్ నుంచి కార్మికులు పెద్ద సంఖ్యలో వెళ్లేవారు. మరిప్పుడు అలాంటి పరిస్థితి లేనేలేదు. అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ యుద్ధం గల్ఫ్ మొత్తం విస్తరించడంతో గల్ఫ్ దేశాల్లో పనిచేసే ఉద్యోగుల ఉద్యోగాలు గాలిలో దీపంలా తయారయ్యాయి. ఒకవైపు ఎక్కడ్నుంచి ఎప్పుడు మిస్సైల్స్ వచ్చి పడతాయో అని ప్రజలు ఊపిరి బిగబట్టి బతుకుతున్నారు. దీంతో వ్యాపార లావాదేవీలు పూర్తిగా స్తంభించిపోయాయి. ఉన్న ఉద్యోగుల వేతనాలు తగ్గాయి. కొత్త ఉద్యోగాలు ఇక అసంభవం. ఇక అమెరికా ఇరాన్పై విచ్చలవిడిగా వైమానిక దాడులు చేస్తుంటాయి. దీనికి కౌంటర్గా ఇరాన్ గల్ఫ్ దేశాలపై క్షిపణులతో పాటు డ్రోన్లతో దాడులు చేస్తూ గల్ఫ్ దేశాల షేక్లను షేక్ చేస్తోంది. ఇక యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ని లక్ష్యంగా చేసుకుని ఇరాన్ డ్రోన్లతో దాడులు చేస్తోంది. ఇక యుఏఈ కిందికొచ్చే దుబాయ్ని తీసుకుంటే దుబాయ్ మొత్తం టూరిజంపై ఆధారపడింది. అక్కడి ఏవియేషన్ ఇండస్ట్రీతో పాటు ఇతర వ్యాపారులు మొత్తం విదేశీ టూరిస్టులపై ఆధారపడి ఉంటాయి. అయితే గల్ఫ్ దేశాలన్నీ ట్రంప్కు జీహుసూర్ అంటున్నాయి. బలమైన అమెరికాను నమ్ముకుంటే తమకండగా ఉంటుందని గల్ఫ్ దేశాలన్నీ ట్రంప్ దోస్తీ కోసం పోటీ పడుతూ ఉంటాయి. దీనికి తగ్గట్టు ట్రంప్ సంపన్న గల్ఫ్ దేశాల నుంచి బిలియన్ల కొద్దీ డాలర్లు అమెరికాలో పెట్టుబడులు పెట్టేస్తూ ఉంటాడు. ఈ యుద్ధంలో అమెరికాను కూడా ఇరాన్ మట్టి కరిపించడంతో గల్ఫ్ దేశాలకు కాస్త జ్ఞానోదయం అయింది. అయితే యుఏఈ అధికారులు మాత్రం దుబాయ్లో వ్యాపారాలు కాస్త మందగించాయని, ఇది తాత్కాలికమేనని కార్మికులు అసంతృప్తి పడకుండా ఉండేందుకు మాటలు చెబుతోంది. అయితే గ్రౌండ్ రియాలిటీ మాత్రం వేరుగా ఉందని న్యూయార్క్ టైమ్స్ ఒక కథనాన్ని ప్రచురించింది. ఇక దుబాయ్లో కార్మికుల కష్టాల విషయానికొస్తే యుద్ధం మొదలైన తర్వాత చాలా మంది సంపన్నులు దుబాయ్ నుంచి తమ దేశాలకు వెళ్లిపోయారు. దీంతో ఇళ్లల్లో పనిచేసే పని మనుషులు, ముఖ్యంగా ఫిలిప్పీన్స్కు చెందిన కార్మికులు ఎండలో దుబాయ్ రోడ్లపై తిరుగుతూ కనిపించిన వారిని ఇళ్లలో పని ఉంటే ఇప్పించండి అంటూ దీనంగా అడగటం కనిపించిందని ఎన్వైటీ తెలిపింది. గత 4 నెలల నుంచి ఉద్యోగం కోసం వెతుకుతున్నా ఎక్కడా ఉద్యోగం దొరకలేదని, దుబాయ్ నుంచి వెళ్లిన పాత యజమాని తిరిగి రాలేదని ఫిలిప్పీన్కు చెందిన కార్మికురాలు తన ఆవేదన వెళ్లగక్కారు. తిరిగి ఫిలిప్పీన్స్కు వెళ్దామంటే అయ్యే పని కాదు. ఎందుకంటే దుబాయ్లో సంపాదించే డబ్బుతో అక్కడ తన 4 పిల్లల్ని పోషించాల్సిన బాధ్యత తనపై ఉందని ఆమె తన దీనగాథను చెప్పుకొచ్చారు. దుబాయ్కి వలసొచ్చిన అందరి కార్మికుల పరిస్థితి దాదాపు ఇలానే ఉంది. ఇక ఇతర దేశాల నుంచి వలసొచ్చిన పని మనుషులు ఇంటింటికి తమ రెస్క్యూలు తీసుకువెళ్లడం దినచర్యలో ఒక భాగమైపోయింది. ఇక ఇండియా నుంచి వెళ్లిన ఒక అకౌంటెంట్ క్యాటరింగ్ కంపెనీలో పనిచేసేవాడు. అమెరికా, ఇరాన్ యుద్ధం తర్వాత దుబాయ్ నగరం సగం ఖాళీ అయిపోయింది. దీంతో క్యాటరింగ్ బిజినెస్ కూడా మందగించింది. చెప్పుకోవాలంటే వ్యాపారం పూర్తిగా స్తంభించిపోయింది. ఇక కంపెనీ వద్ద ఉద్యోగులకు వేతనాలు ఇవ్వడానికి, సప్లయర్స్ బకాయిలు చెల్లించడానికి డబ్బు లేదు. దీంతో చాలా కంపెనీలు కొత్త రిక్రూట్మెంట్లు నిలిపివేశాయని ఇండియన్ అకౌంటెంట్ ఒకరు చెప్పారు. ఇక మ్యాన్ పవర్ గ్రూప్ సర్వేలో యుఏఈలో మొత్తం 546 మంది కంపెనీ యజమానుల్ని పలకరించింది. ఈ ఏడాది 3వ త్రైమాసికంలో 4వ వంతు ఉద్యోగుల్ని కోత విధించాలనే ఆలోచనలో ఉన్నాయని, ఉన్న కంపెనీల యాజమాన్యాలు 3వ వంతు కంపెనీలు కొత్త రిక్రూట్మెంట్లు నిలిపివేయాలనే నిర్ణయానికొచ్చాయని తెలిపింది. మరి ఉద్యోగాలు చేస్తున్న వారి పరిస్థితి ఎలా ఉంది అంటే వారి వేతనాల్లో కోత విధిస్తున్నాయి కంపెనీ యాజమాన్యాలు. ఇక ఈజిప్ట్కు చెందిన సేల్స్ విమెన్ చక్రా ఎల్సాను తీసుకుంటే యుద్ధం తర్వాత టూరిస్టుల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. దీంతో రిటైల్ అమ్మకాలు తగ్గాయి.
తాను పనిచేసే కంపెనీ యజమాని తనకు వేతనానికి బదులు కమిషన్పై పనిచేయమంటున్నాడు. దీంతో తన రోజు అమ్మకాలు $150 మించడం లేదని ఆమె వాపోతున్నారు. అలాగే కామరూన్ నుంచి వచ్చిన వెల్డర్ ఒకరు మెయింటెనెన్స్ కాంట్రాక్టర్ వద్ద పనిచేస్తున్నాడు. రోజూ కంపెనీకి వెళ్లినా అక్కడ పని లభించడం లేదని, దీంతో తనకు ఎలాంటి ఆదాయం లేకుండా పోయిందని వాపోతున్నాడు. ఇక దుబాయ్లో పనిచేసే మాతృదేశానికి డబ్బు పంపించేవారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉదాహరణకు దుబాయ్ హోటల్ హౌస్ కీపర్ వెంకట్ని తీసుకుంటే దుబాయ్లో సంపాదించిన డబ్బుతో అతడు తన పిల్లల స్కూల్ ఫీజులో ఇతర ఖర్చులకు ఖర్చు చేసేవాడు. అక్కడ ఉద్యోగం పోవడంతో ఈ ఏడాది ఏప్రిల్లో ఇండియాకు తిరిగొచ్చాడు. పిల్లల కోసం అందుబాటులో ఉన్న ఉద్యోగాలను చేస్తూ ఎలాగోలా నెట్టుకొస్తున్నానని చెప్పాడు. ఒకవేళ తిరిగి తాను దుబాయ్కి వెళ్లకపోతే తన పిల్లల భవిష్యత్తు అంధకారమే అని ఆవేదనతో చెప్పాడు వెంకట్. అయితే గత నెల 17న ఇరాన్, అమెరికాల మధ్య స్వల్పకాలానికి కాల్పుల ఒప్పందం కుదరడంతో దుబాయ్ తిరిగి కోలుకుంటుందన్న ఆశలు చిగురించాయి. అయితే గత శనివారం నుంచి అమెరికా ఇరాన్పై బాంబుల వర్షం కురిపించడంతో దుబాయ్లో పనిచేసే కార్మికుల ఆశలపై నీళ్లు చల్లినట్లయింది. అయితే చాలా మంది దుబాయ్ నుంచి బయటపడలేక ఈ రోజు కాకపోతే రేపైనా మంచి రోజులొస్తాయని చాలా మంది కార్మికులు ఆశతో దుబాయ్నే నమ్ముకుని కాలం గడుపుతున్నారు. మరి కార్మికుల వెతలిలా ఉంటే యుఏఈ ప్రభుత్వం మాత్రం వ్యాపారం మందగించడంతో వ్యాపారాలు తిరిగి గాడిన పెట్టేందుకు $680 మిలియన్ ప్యాకేజ్ ప్రకటించింది. ఎకానమీ, టూరిజం మినిస్టర్ అబ్దుల్ బిన్ తౌక్ ఆల్ మర్రీ మాత్రం దుబాయ్ ఆర్థికంగా తిరిగి కోలుకుంటుందన్న నమ్మకంతో ఉన్నారు. ఈ ఏడాది ఏప్రిల్లో మీడియాకిచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ ఇవన్నీ తాత్కాలికంగా ఎదురవుతున్న ఇబ్బందులే అన్నారు. దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ సీఈఓ ఖాలిద్ జాసిమ్ మొహమ్మద్ బిన్ కాల్బన్ మాత్రం తిరిగి కోలుకోవడానికి ఎంతో కాలం పట్టదని బలంగా నమ్ముతున్నారు. దుబాయ్ నుంచి తమ వ్యాపారాలు వదిలి వెళ్లిన దాఖలాలు లేవని ఆయన నమ్మకంగా చెబుతున్నారు. కానీ గ్రౌండ్ రియాలిటీ మాత్రం వేరుగా ఉంది. ఇక ఇరాన్, అమెరికా యుద్ధం కారణంగా దుబాయ్ ఆర్థిక వ్యవస్థ పూర్తిగా చితికిపోయింది. ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్రాయెల్లు కలిసి ఇరాన్పై బాంబుల వర్షం కురిపించిన వెంటనే ఇరాన్ తన కసిని గల్ఫ్ దేశాలపై, ముఖ్యంగా దుబాయ్పై తీర్చుకుంది. టూరిస్టులపై ఆధారపడిన దుబాయ్ ఎయిర్పోర్ట్ మూతపడింది. టూరిజం మార్కెట్ కుప్పకూలడంతో పాటు దుబాయ్ నుంచి పలు కార్పొరేట్లు ఇతర దేశాలకు తరలిపోవడంతో దుబాయ్ దాదాపు $200 బిలియన్ వరకు నష్టపోయింది. స్థిరాస్తి లావాదేవీలు సుమారు 37% క్షీణించాయి. దుబాయ్ ఎయిర్పోర్ట్ మూత వల్ల వేలాది విమానాల రాకపోకలు నిలిచిపోయాయి. ఇక హోటల్లో ఆక్యుపెన్సీ రేటు 70 నుంచి 80% తగ్గింది. యుద్ధం వల్ల దుబాయ్ నుంచి పలు సెలబ్రిటీలు తమ మకాంని ఇతర ప్రాంతాలకు మార్చుకున్నారు. మన హైదరాబాద్కు చెందిన సానియా మిర్జా కూడా దుబాయ్ నుంచి హైదరాబాద్కు వచ్చేశారు. రోజువారీ బాంబుల మోత భరించలేకపోతున్నామని ఆమె చెప్పుకొచ్చారు. మొత్తానికి దుబాయ్లో పనిచేసే విదేశీ ఉద్యోగుల్లో 50 నుంచి 70% వరకు ఇండియన్స్ పనిచేస్తున్నారు. ఈ యుద్ధం వల్ల చాలా మంది నిరుద్యోగులుగా మారారు. మరి వీరికి అచ్చేదిన్ ఎప్పుడు వస్తుందో కాలమే చెప్పాలి.